వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ జొన్నల దోశలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ దోశలు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇవే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. 3 కప్పుల జొన్నలు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులకి 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి. ఇలా 5-6 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి. జొన్నలు మురిగేంత వరకు వాటర్ వేసుకుని 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. 8 అవర్స్ తర్వాత ఇలా నానిపోయినవండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకుని గ్రైండర్లో వేసుకోవాలి. వడగలు తీసుకోవాలండి. అందులో వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అటుకులు మునిగేంత వరకు. పిండిలో నడిగినప్పుడే నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా మెత్తగా నలగాలండి. ఉదయానికి ఇలా పొంగాలండి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోద్దండి, వాటర్ ఏమైనా అవసరం లేదు. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి పోసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత అంచుల వెంట నూనె వేసుకోవాలండి. అలాగే మధ్యలో కొంచెం ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. రెడీ అయిపోయినాయండి జొన్నల దోశలు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ దోశల్లోకి చట్నీ, కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే షుగర్ ఉన్నవారు డైలీ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.